సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలకు చేరికలు వెలువలా కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో మఠంపల్లి మండలం, హుజూర్నగర్, సూర్యాపేట మండలాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీసీ సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పేరుతో పచ్చి మోసం చేసినట్టు బీసీ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీలకు చేరుతూ ఉన్నారు. ఇక జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష, కేసీఆర్ గారితోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా గ్రామాన గులాబ్ జెండా రెపరెపలాడుతుందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక వార్త. సూర్యాపేట నియోజకవర్గంలో నామినేషన్ల తిరస్కరణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా గందరగోళం నెలకొంటుంది. కావాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి అధికారులను మభ్యపెట్టి అధికార దుర్వినియోగం పాల్పడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ చేస్తున్నారంటూ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పాతాలపాడు గ్రామంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. గెలవలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అధికారులపై ఒత్తిడి తెచ్చి కావాలని తమ నామినేషన్ తిరస్కరణ చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఆందోళన చేశారు. ఈ ఘటన పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించుకొని న్యాయంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలంటూ కూడా పాతాలపాడు గ్రామ వార్డు సంబంధించినటువంటి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గుండాలు అరాచకాన్ని పాల్పడుతున్నారు. తాజాగా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నాగలక్ష్మి భర్త యాదగిరిని 2 రోజుల పాటు కూడా కిడ్నాప్ చేసి వివిధ ప్రాంతాల్లో చెబుతూ చిత్రహింసలకు గురి చేశారు కాంగ్రెస్ పార్టీ గుండాలు. ఘటన పట్ల ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి ధర్నా కూడా చేయడం జరిగింది. కోమరెడ్డి వెంకరెడ్డి గెలవలేకని ఈ విధంగా అప్రజాస్వామ్యంగా రౌడీజం చేస్తూ అధికార దుర్వినియోగం పాల్పడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు అలజడులు చేస్తున్నారంటూ కూడా భూపారెడ్డి సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల లోతుగా విచారణ చేసి కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ కూడా భూపారెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదరుట లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో గిరి ప్రదర్శన మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అయ్యప్ప స్వాములందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది స్వాములు తరలివచ్చి గిరి ప్రదర్శనలో పాల్గొని గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమైపోయింది. కేసీఆర్ గారు కట్టినటువంటి గుడిలో అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ప్రధానంగా గిరి ప్రదర్శనకు చాలా చక్కటి ఏర్పాటు చేశారంటూ కూడా అయ్యప్ప స్వాములు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి చూస్తే జగిత్యాల జిల్లా ఎంసీహెచ్కు గత వారం క్రితం ఉట్నూరుకు చెందినటువంటి ఒక మహిళ, సుజాత అనేటువంటి మహిళ డెలివరీకి రావడం జరిగింది. ఈ క్రమంలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చినటువంటి క్రమంలో ఇవాళ డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన తర్వాత ఈ క్రమంలో అమ్మఒడి వాహనంలో ఆమెను వారి స్వగ్రామానికి పంపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, సర్కార్ పైన ఉంది. కానీ ఇప్పటి వరకు అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిశ్చార్జ్ అయినటువంటి సుజాత అయినటువంటి మహిళ దాదాపు 3:30 వరకు కూడా వాహనం కోసం వేచి చూసింది. కుటుంబ సభ్యులు కూడా అధికారులకు ఫోన్ చేసినా ఎటువంటి స్పందన లేదు. దీంతో వారంతా కూడా చలి అధికంగా ఉండడము, అప్పుడే పుట్టినటువంటి చిన్నారి ఉండడంతో వాళ్ళు ఈ వాహనాన్ని నమ్ముకోలేక సొంత వాహనం కిరాయి తీసుకొని వాళ్ళు వెళ్ళేటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వము ఇటు ఆసుపత్రులపైన నిర్లక్ష్యం చూపుతుండగా కనీసం బాలింతలపైన కూడా కనీస కృతజ్ఞత లేదంటూ వాళ్ళు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తంగా మాతా శిశు కేంద్రంలో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తుండగా బాలింతలపైన కూడా ఇంత తీవ్రమైనటువంటి వివక్షక కొనసాగడం అయితే బాలింతలు అలాగే కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వార్త. స్థానిక సంస్థల ఎన్నికల వేళ తల్లి కూతుళ్ల మధ్య పోరు నెలకొంది. కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందినటువంటి తల్లి కూతుర్లు బీసీ మహిళా రిజర్వేషన్ కావడంతో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా పోటీ చేస్తున్నారు. బీసీ మహిళా స్థానానికి గతంలో కూడా అంటే బీసీ జనరల్ కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులే సర్పంచ్గా ఉన్నారు. కానీ ఈసారి మహిళకు రిజర్వేషన్ కావడంతో ఇటు తల్లి అటు కూతురు, తల్లి ఓ పార్టీ నుంచి పోటీ పడుతుండగా కూతురు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మద్దతుగా పోటీలో ఉంటుంది. మరి మరొక ఇద్దరు మహిళలు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఈ తల్లి కూతుల మధ్యనే పోరు నెలకొంది అని స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తంగా 550 మంది ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో అందులో ఎవరు తల్లి గెలుస్తారా, మరి బిడ్డ పై చేయుతుందా అనేది మాత్రం మనకు మరికొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 30కి పైగా షాపుల్లో 1 కోటికి పైగా నష్టం జరిగింది. అందులో విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు కాలిపోయాయి. పెళ్లి కోసం దాచుకున్నటువంటి బంగారము, నగదు కూడా కొద్దిమంది కాలిపోయింది. ఇక జాతర సందర్భంగా స్టాక్ తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో ఆ బొమ్మలు కూడా పూర్తిగా కాలిపోయాయి. 1 కోటికి పైగా నష్టం వాటిల్లింది. మానవతావాదులు ఔదార్యం చూపినటువంటి పలువురు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఒక్కొక్కరికి తక్షణ సాయం కింద 5,000 రూపాయలు 30 మందికి అందజేశారు. సుంకె రవిశంకర్ స్థానిక మాజీ చొప్పదండి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో. ఇక ప్రభుత్వం కూడా
ఒక్కొక్కరికి సాయం చేస్తా అని చెప్పినప్పటికీ ఇప్పటివరకు సహాయం అయితే అందలేదు. మరి మరోవైపు జిల్లా కలెక్టర్ కూడా తక్షణ సాయం కింద అందజేస్తామని చెప్పారు. ఫైర్ ఇంజన్ లేట్ కావడము, వచ్చిన ఫైర్ ఇంజన్ సమయానికి ఓపెన్ కాకపోవడము, మధ్యలో వస్తున్నటువంటి ఫైర్ ఇంజన్ స్పీడ్ బ్రేకర్ల వద్ద నిలిచిపోవడం లాంటి సమస్యల కారణంగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని స్థానికులు అలాగే ఇటు ఇప్పటికే అధికారులు కూడా ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత, అలాగే నష్టానికి సంబంధించి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని వాళ్ళు చెల్లించాలని అయితే బాధితులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా మార్కెట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాలలో జిల్లా వ్యాప్తంగా మార్కెట్ సంస్థ ఆధ్వర్యంలో 10 కేంద్రాలలో సోయా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పంట సేకరణ లక్ష్యం పూర్తి కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సోయా పంట కొనుగోలను మార్కెట్ సంస్థ నిలిపివేసింది. దీంతో సోయా పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన మార్కెట్ సంస్థ కేవలం కొద్ది మందికి సంబంధించిన పంట మాత్రమే కొనుగోలు చేసి మిగతా సోయా పంట రైతులకు సంబంధించిన పంటను కొనుగోలు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తిరిగి సోయా పంట కొనుగోలు కేంద్రాలను తెరవాలని, అలాగే తమ వద్ద ఉన్న సోయా పంటను పూర్తిగా కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాలను అలాగే ఉంచాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి పట్టణంలోని ప్రముఖ కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారని, అలాగే ఎయిడ్స్ మందులు కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రతి ఒక్కరు కూడా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతో పాటు విద్యార్థి దశలోనే ఎయిడ్స్ వ్యాధి నివారణపై విద్యార్థులకు సైతం అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ నరేందర్ రాథోడ్ పిలుపునిచ్చారు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో చేసినటువంటి దొంగలు, ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేని సామెతని నిజం చేశారు దొంగలు. సోమేశ్వర జ్యువెలర్లో దానికి కానుకొని ఉన్నటువంటి ఇంటిని కిరాయిగా తీసుకొని జ్యువెలర్స్ని టార్గెట్ చేస్తూ కూడా కొంత కాలంగా నివాసం ఉంటున్నారని అడిషనల్ డీసీపీ పురుషోత్తం చెప్పారు. అడిషనల్ డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం గత నెల 7వ తారీఖున ఇంట్లో ఉన్నటువంటి మధ్యన గోడకి కన్నం పెట్టేసి ఆ కన్నం ద్వారా 15 కేజీల వెండితో పాటుగా ఇతర ఆభరణాలు తీసుకొని పారిపోయినట్లుగా కూడా డీసీపీ వెల్లడించారు. నాథూరామ్, మహేందర్, గోవింద్ అనే 3 వ్యక్తులు తీసుకొని ఇతర రాష్ట్రానికి పారిపోయారు. వాళ్ళ దగ్గర నుంచి 15 కేజీల బంగారంతో పాటుగా బొలారో వాహనాన్ని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లుగా కూడా మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం తెలిపారు. మరొక వార్త చూసుకున్నట్లయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరి స్నేహితుల మధ్య ప్రేమతో పాటుగా ఆర్థిక లావాదేవీలు కూడా ప్రాణం మీదకి వస్తున్నాయని చెప్పడానికి కూడా ఉదాహరణగా ఉంది. సుభాష్ నగర్లో జగదీశ్వర్ రెడ్డి, సోహెల్ అనే ఇద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో ఇద్దరు మధ్యమత్తులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, ఆ దాడిలోని కత్తులతో దాడి చేసుకునే విషయంలో జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీస్ స్టేషన్లో ఇప్పటికే సోహెల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి వైన్ షాప్ వల్ల స్థానిక ప్రజలకు తిప్పలు ఎదురవుతున్నాయని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు చెప్తున్న వివరాల ప్రకారం కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కమేలా బస్తీలో చుట్టూరా వచ్చేసి ఒకవైపు స్కూల్స్ కావైపు, మరోవైపు వచ్చేసి హాస్పిటల్స్, దాంతోపాటుగా జనసమూహం ఉండే ఏరియాల్లో నూతనంగా వైన్ షాప్ ఓపెన్ చేస్తున్నారు.
మహిళలకు కావచ్చు, దాంతోపాటుగా స్కూల్కి వెళ్ళే లేడీస్ కూడా ఇబ్బందులు గురవుతున్నాయని, ఈ ప్రాంతంలో పెట్టొద్దని కూడా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ధర్నా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా అదే ప్రాంతంలో గత కొంతకాలంగా వచ్చేసి రోడ్డు యాక్సిడెంట్లు కావడం, దాంతోపాటుగా మద్యం షాపుల వల్ల కూడా కొంతమంది అదే ప్లేస్లో తాగి పడుకొని చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జనసమూహం ఉన్న ఏరియాలలో షాపులను పెట్టొద్దని కూడా కంటోన్మెంట్ కమేల బస్తీ వాసులు ధర్నా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు కైవసం చేసుకుంటుందని పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని పూడూరు, దోమ, గండీడు మండలాలతో పాటు ఇతర మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కండువా కప్పి మహేష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల దృష్టికి తీసుకెళ్లి మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేలా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజు రోజుకి పలు జిల్లాల్లో ఉత్తర, ఇటు ఈశాన్య, ఇటు పశ్చిమ జిల్లాల్లో కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అటు ఉత్తర జిల్లాల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొమరం జిల్లాలో కూడా ఇప్పటికే కనిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్లో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్లో మాత్రం ఈరోజు 17 డిగ్రీ సెల్సియస్ ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఈశాన్య జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా ఉంటుందని కూడా ప్రధానంగా తెలియజేశారు. ఏదైతే ద్వితా తుఫాన్ ఎఫెక్ట్ ఉందో అది తెలంగాణ పైన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ ఈశాన్య జిల్లాలకు, అటు దక్షిణ జిల్లాలకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వైద్య పీజీ పరీక్షల్లో కూడా సీట్లు అవకతవకలు అవుతున్నాయంటూ కూడా పీజీ ఎవరైతే వైద్య పీజీ చదివే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రధానంగా ఎక్కడెక్కడైతే నాన్ లోకల్స్ కూడా, అంటే లోకల్కి 75% నుండి 80% రిజర్వేషన్ ఉండాలి, కానీ అది ఎత్తేసి ఇతరత్ర అంటే నాన్ లోకల్ వారికి కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సంబంధించిన అధికారులు కూడా దీన్ని పట్టించుకొని అటు రాష్ట్రంలో కూడా ఎక్కడ అవినీతి జరగకుండా కూడా చూడాలంటూ కూడా విద్యార్థులు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. అటు విద్యార్థులకు ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పించాలని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం రిజర్వేషన్ కల్పించి వైద్యలో అంటే వైద్య సీట్లు కానీ పీజీ కానీ ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ నిమ్మకు నీరెత్తని విధంగా కూడా ప్రయత్నిస్తుందంటూ కూడా ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి 2వ విడత జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతూ ఉన్నది. రేపటితో 2వ విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున అటు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట వివిధ ప్రాంతాల్లో కూడా నామినేషన్స్ వేశారు. వివిధ వర్గాలకు సంబంధించి, వివిధ పార్టీలకు సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ వచ్చి వాళ్ళు నామినేషన్స్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరుని జిల్లా కలెక్టర్ హైమావతి పలు చోట్లకు వెళ్ళి పరిశీలించారు. ఇక సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి గురై మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే. గతంలోనే చాలాసార్లు మాజీ మంత్రి హరీష్ రావు అధికారులకు విన్నవించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన కదలిక లేకపోయిన నేపథ్యంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సంగారెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మాణిక్యరావు అట్లాగే పలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కలిశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ సిగాచి పరిశ్రమలో మృతి చెందినటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గతంలో తాము ₹1 కోటి ఇస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా ఇప్పటి వరకు అది అమలు కాకపోవడం శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొనడం జరిగింది. కార్మికుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ సాచివేత ధోరణి సరైంది కాదని చెప్పి మృతుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి హుగ్గెల్లి వద్ద ఈ రోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 10 మంది గాయాల పాలయ్యారు. ముఖ్యంగా అటువైపు నుంచి వస్తున్న జహీరాబాద్ ప్రాంతం నుంచి వైపు వస్తున్నటువంటి ఒక తుఫాన్ వాహనం అకస్మాత్తుగా అదుపు తప్పి అది బోల్తా కొట్టింది. ఇందులో దాదాపు 10 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 10 మందికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో కొద్దిమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. రైట్, ఇవాళ హైదరాబాద్ ముఖ్య వార్తలు చూసుకున్నట్లయితే టీఎన్జీఓ భూముల్లో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ వాళ్ళ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం తమకు బాకీ ఉన్న పెండింగ్ బిల్లులు కావచ్చు, ఏదైతే రిటైర్మెంట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం వెంటనే తమకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఈ సమావేశంలో ముఖ్యంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏదైతే ప్రభుత్వం తమకు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా చర్చించి ఉద్యోగులకు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఏదైతే తమకు ఉన్న సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే తమ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే బెజ్జూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం భయాందోళన రేకెత్తిస్తున్నది. ఇప్పటికే పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలంటూ అటవీశాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే పలు గ్రామాల్లో డప్పు చాటింపు వేయించారు అటవీశాఖ అధికారులు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఆసిఫాబాద్ మండలం రౌటశంకపల్లి, పడిబండ గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులతో పాటు వైద్యశాఖ అధికారులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేట మండలం సిద్దాపూర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బరితెగించి ఓటు హక్కును అపహాస్యం చేయడమే కాకుండా ఎన్నికల కోడ్ను కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్దాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల అభ్యర్థులతో పాటు సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎంపిక చేసి వారితో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ప్రమాణం చేయించారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు సభ్యులకు ఎన్ని ఓట్లు వస్తాయో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా అన్ని ఓట్లు ఖచ్చితంగా వేయిస్తామని చెప్పేసి ప్రమాణం చేయించడమే కాకుండా ఈ గెలుపునంతా కూడా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి కూడా ప్రమాణం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటామని కూడా ఈ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడా ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రాజ్యాంగానికి లోబడి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా ఓటు హక్కును అపహాస్యం చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో సిద్దాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో బరితెగించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే కాకుండా ఓటు హక్కును అపహాస్యం చేసి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నికల అధికారులు వీటినన్నింటినీ పరిశీలించి ఎవరైతే కోడ్ ఉల్లంఘించారో, ఎవరైతే ప్రమాణాలు చేయించారో తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేయడమే కాకుండా అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు సమీపంలో ఉన్నటువంటి CCI కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ అనేక కొర్రీలు పెడుతూ పత్తి దింపుకోవడం లేదని చెప్పేసి చివరికి ఈ రోజు దింపుకుంటామని చెప్పేసి లోపలికి తీసుకెళ్లి తేమ శాతం అధికంగా ఉందని చెప్పేసి రిజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగడమే కాకుండా కాసేపు రోడ్డుపై వాళ్ళు పడుకొని నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నాటకాలు ఆడడమే కాకుండా రైతులను నట్టేట ముంచుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో పత్తిని కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్ వెంటనే స్పందించి మా పత్తిని కొనే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చిన్నముద్దునూరు వద్ద కనిపించింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఇవాళ GWMC కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రజల సమస్యలు చర్చించకుండానే సమావేశం ముగిసింది. 39 ఎజెండా అంశాలను ఆమోదించినటువంటి సందర్భం కనిపించింది. ముఖ్యంగా ఉదయం కౌన్సిల్ సమావేశానికి వస్తున్నటువంటి క్రమంలో గేటు దగ్గరే ఎమ్మెల్సీ బస్సురాజ్ సారయ్య వాహనాన్ని పోలీసులు ఆపివేశారు. వాహనంతో పాటు లోపలికి అనుమతి లేదని చెప్పారు. దీంతో బస్సురాజ్ సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్ల సమయంలోనూ ఇంతమంది పోలీసులు GWMC సమావేశాల దగ్గర లేరన్నటువంటి అంశాన్ని ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో పోలీసుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో కౌన్సిల్ హాల్ గేట్ దగ్గర 27వ డివిజన్కు సంబంధించినటువంటి అబ్బాని గుంట డివిజన్ ప్రజలు ఆందోళనకు దిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కొత్త రోడ్లు నిర్మిస్తామని పాత రోడ్లన్నీ కూడా తొలగించి కొత్త రోడ్లు నిర్మించకపోవడం వల్ల కంకర పోసి ఉన్నటువంటి ఆ కంకర కుప్పలను ఢీకొని వాహనాలు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయని వెంటనే ఆ కంకర తీసినటువంటి ఏదైతే ఆ రోడ్లను తొలగించినటువంటి రోడ్లను కొత్త రోడ్లు వేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 30 మంది నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల టేకుమట్ల మండలాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లతో పాటు 150 మంది కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఎట్లా చేస్తారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మసూదన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా, నిద్రపోతుందా అంటూ ఆయన ఘాటుగా మండిపడ్డారు. మున్సిపాలిటీలో పర్యటన చేస్తున్నటువంటి పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంత ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల సంఘాలు దీని మీద దృష్టి పెట్టాలని సూచించారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిందని, బీసీలను అట్లాగే పేద ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఎన్నికల పేరుతో డ్రామా ఆడుతుందని తాత మసూదన్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంలో ఈ జిల్లాకు చేసినటువంటి తీసుకొచ్చినటువంటి నిధులేంటో చెప్పాలంటూ ఆయన శ్వేతపత్రం విడుదల చేయాలని తాత మసూదన్ డిమాండ్ చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కూడా మీడియా ప్రెస్ నోట్ విడుదల చేశారు. రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకునేలాగా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని, ఎన్నికల సంఘం దృష్టి పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత ఓటర్లను మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి సమావేశాలకు తీసుకొచ్చి ప్రలోభ పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు చూస్తే మంత్రులకు ముఖ్యమంత్రికి భయం వేస్తుందని, అందుకే సాధారణ ఎన్నికల నుంచి మొదలు పెడితే సర్పంచ్ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగుతున్నారంటూ రేఖాకాంతారావు ఘాటుగా విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగించుకొని ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు ఆపాలని ఇటు తాత మసూదన్ అటు రేఖాకాంతారావు డిమాండ్ చేశారు.
ఖమ్మంలో ఏర్పాటవుతున్నటువంటి వైన్ షాపులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జనావాసాలు, ప్రార్థనా మందిరాలు, ట్రాఫిక్ ఉండేటువంటి జనావాసాల మధ్య వైన్ షాపులు పెట్టడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ముస్తఫానగర్ వైన్ షాప్ దగ్గర స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి షాపు మూయించి ఆ షాప్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. జనావాసాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని అధికారులకు అట్లాగే ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఉపయోగం లేకపోవడంతో వైన్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు. జనమంతా గుమిగూడి ఆందోళన చేస్తుండటంతో స్థానిక బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజులీనాతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పలువురు నేతలు అక్కడికి చేరుకొని ప్రజలు చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు ప్రకటించారు. తక్షణమే జనావాసాల మధ్య ఉన్నటువంటి వైన్ షాప్ను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పామని, అర్ధరాత్రి వరకు వైన్ షాపులు నిర్వహించడం వల్ల విద్యార్థులు, మహిళలు ఈ ప్రాంతంలో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని, జనావాసాల మధ్య నుంచి వైన్ షాపును తొలగించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్థానికులు హెచ్చరించారు. గతంలో చెప్పామని, ఇప్పుడు ఎన్ని సందర్భాలు చెప్పినప్పటికీ మళ్ళీ ఏర్పాటు చేస్తున్నారని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేసి వైన్ షాపును తొలగించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలియజేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం మొర్మూరు గ్రామం నుంచి కర్రెగుట్టలో ఉన్నటువంటి సిఆర్పిఎస్ బేస్ క్యాంప్ వరకు భారీ రోడ్డు నిర్మాణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. పోలీసుల సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు కలిసి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఈ రోడ్డు అభివృద్ధికి దోహదపడుతుందని, రాకపోకలు సులువు అవుతాయని పోలీసు అధికారులు చెప్తుండగా, మావోయిస్టుల ఏరివేత కోసం బేస్ క్యాంపుకు చేరుకునేందుకు వీలుగా ఉండేందుకే పోలీసులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారని స్థానికులు చెప్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీగా పోలీసులను మోహరించి అధికారులు రోడ్డు పనులను శరవేగంగా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ వాయువేగంతో ఈ రోడ్డును పూర్తి చేసేందుకు అధికారులు అన్ని చర్యలు చేసుకుంటున్నారు. మరోపక్క డ్రోన్ టెక్నాలజీని, శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్ మావోయిస్టుల కదలికలను గుర్తించినటువంటి అధికారులు ఓ పక్క మావోయిస్టుల వేట కొనసాగిస్తూనే గిరిజన ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లు నిర్మించి గ్రామీణ ప్రాంతాలలో అట్లాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి నాంది పలుకుతామని పోలీసులు చెప్తున్నారు.